చెప్పను షార్ట్ కట్ నాకు తెలుసుగా డైలాగ్. విలన్కేమో ఇటు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. పెద్ద బొక్క, గేమ్ చేంజర్ పెద్ద బొక్క అయింది కదా. ఇంత బొక్క అయితే ఈ సినిమా ఇంత బొక్క. నేను చెప్పాను, ఇక చూసిన వాళ్ళు చెప్పాలా. నేను చూసిన షార్ట్ కట్ లో చెప్పిన. నీ సినిమా వాడిని అన్న, రేపు మళ్ళీ ఆఫీస్కి పోతే ఆయన కూడా నాకు ఛాన్స్ ఇవ్వాలి. నిజంగానే బాగాలేదా లేదంటే గేమ్ చేంజర్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అలా అంటున్నారు? గేమ్ చేంజర్ కి నాకు సినిమాకు ఏ సంబంధం లేదు. నేను ఒక సినిమా చూసినా చెప్తున్నా అంతే. అంటే గేమ్ చేంజర్ బాగుందా? నేను 100% జెన్యున్ కాదన్నా. నేను ఎవ్వరు చుట్టాను కాదు, సినిమా చుట్టాన్ని, మీ చుట్టాన్ని. మీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పినా? 1000 రూపాయలు ఇచ్చిన అబద్ధం చెప్పా. మళ్ళీ ఫ్లాప్ అయితే 1000 రూపాయలు ఇచ్చిన అన్న. నితిన్ గారికి చెప్తున్నా ఇది. నితిన్ గారు అల్లు అర్జున్ కంటే మీరు చాలా సీనియరు. జేఎం సినిమా కింద ఆయన తీసిన సినిమా ఎందుకు పనికిరాదు. అలాంటి హీరోవి ఇప్పుడు ఆయన హీరో అయిపోతుండు. ఆయన రోజు రోజుకు ఆ ప్యాన్ వరల్డ్ హీరో అయిపోతున్నాడు. నువ్వు రోజు రోజుకు జీరో అయిపోతున్నావు. చాలా మంచి జేఎం నేను 100 సార్లు చూసినా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి చెత్త సినిమాలు వస్తుంటే అంత మంచి హీరో ఎందుకు ఈ చెత్త సినిమాలు తీస్తున్నాడు అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా కన్నడంగా ఏడుపు వస్తుంది. ఏడుపు కదా, రక్తం వస్తుంది. కానీ ఏం చేస్తాం మరి, ఆయన ఇష్టం. డబ్బుల కోసం చేస్తున్నాడా లేకపోతే అవకాశాలు రావట్లేదు ఏదో ఒకటి చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. మంచి హీరో అన్న, మంచి హీరో.